తెలంగాణలో ఇప్పటి వరకు వాహనాల రిజిస్ట్రేషన్ కు మాత్రమే పరిమితమైన టీజీ నిబంధన ఇప్పుడు అన్ని అధికారిక వ్యవహారాలకు వర్తింపజేసేలా ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. తక్షణం ఇది అమల్లోకి వస్తున్నట్లు పేర్కొన్నారు సిఎస్ శాంతికుమారి. ఇకపైన టీఎస్ అప్గ్రేడేషన్ స్థానంలో అధికారికంగా టీజీ అని అమర్చుకునేలా మే 31 వరకు డెడ్ లైన్ గా విధించింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ రంగం సంస్థలన్నిటికీ కూడా ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు సిఎస్. వెబ్సైట్లతో పాటు అన్ని రకాల ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు, రిపోర్టుల్లో ఇకపైన టీజీ పదాన్నే వినియోగించాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం టీజీ అనే అబ్రివేషన్ను అధికారికంగా గుర్తించడంతో ఈ మార్పును అన్ని విభాగాలుగా అమల్లోకి తెచ్చేలా ఆయా డిపార్ట్మెంట్లు, కార్యదర్శులు, హెచ్ఓడీలు పర్యవేక్షించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు సిఎస్. టీజీ అబ్రివేషన్ను ఇకపైన అధికారికంగా వినియోగించాలని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఏజెన్సీలు, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు ఈ మార్పును కార్యాచరణలో పెట్టాలని చెప్పారు. అధికారులు వాడే లెటర్ హెడ్స్, రిపోర్టర్లు తదితరులు అన్నీ కూడా ఈ మార్పును చేపట్టాలని స్పష్టం చేశారు. దీంతో ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ, టీఎస్ఆర్టీసీ తదితర పేర్లతో కొనసాగిస్తున్న సంస్థలు ఇకపైన టీజీపీఎస్సీ, టీజీఆర్టీసీ అని మార్చుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వంలో వివిధ శాఖలు, విభాగాల మధ్య జరిగే అంతర్గత ప్రత్యర్థులతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగే వ్యవహారంలోనూ టీజీ అనే పదాన్నే వినియోగించాలని స్పష్టం చేశారు. టీజీ అబ్రివేషన్ను ఇకపైన అధికారికంగా వినియోగించాలని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఏజెన్సీలు, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు ఈ మార్పును కార్యాచరణలో పెట్టాలని చెప్పారు. అధికారులు వాడే లెటర్ హెడ్స్, రిపోర్టులు, నోటిఫికేషన్లు, నేమ్ బోర్డులు, వెబ్సైట్లు, ఇతర అన్ని రకాల వినియోగంలో ఈ మార్పును చేపట్టాలని స్పష్టం చేశారు. దీంతో ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ, టీఎస్ఆర్టీసీ తదితర పేర్లతో కొనసాగుతున్న సంస్థలు ఇకపైన టీజీపీఎస్సీ, టీజీఆర్టీసీ అని మార్చుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వంలో వివిధ శాఖలు, విభాగాల మధ్య జరిగే అంతర్గత ప్రత్యర్థాలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగే వ్యవహారంలోనూ టీజీ అనే పదాన్ని వినియోగించాలని స్పష్టం చేశారు. అన్ని శాఖలు, విభాగాలు ఈ మార్పులు చేపట్టిన అంశంపై ఆయా శాఖల కార్యదర్శులు ఈ నెల 31 కల్లా సాధారణ పరిపాలన శాఖ జాయింట్ సెక్రటరీ రాతపూర్వకంగా తెలియజేయాలని ఆదేశించారు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందే టీఎస్ అనే అక్షరాలను టీజీ అని మారుస్తామంటూ ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావటానికి ముందు అధికారులతో నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర యోగాన్ని, లోగో, తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు వంటివి మార్చనున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు అది కార్యరూపం దాల్చింది. ఈ నెల 31 నాటికి రాష్ట్రంలో టీఎస్ అబ్రివేషన్తో ఉన్న ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ ఏజెన్సీల అబ్రివేషన్ టీఎస్ నుంచి టీజీలోకి మారనుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.